మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. అమ్మ పదంబుజంబులకు నారతులెత్తగా కన్నుదోయి లేలెమ్మని చెప్పే గుండెకు విలీనమొగున్ హృదయము దానిలో కమ్మని పద్యముల్ బలుకగా హృదయమ్మది లేదు. కమ్మని పద్యముల్ బలుకగా హృదయమ్మది లేదు. అమ్మనే నమ్మితి మా అమ్మనే నమ్మితి ఆమె పాదములే నా అవధాన విపంచినాదముల్. ఆమె పాదములే నా అవధాన విపంచినాదముల్. అధర్మాన్ని సమర్థిస్తూ ఆయువు సాగదీయడం కన్నా ధర్మాన్ని సమర్థిస్తూ మృత్యువును వరించడం మిన్న అని మనకి తెలియజేస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మచెక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1057వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. కవలుద్దామ పరాక్రమ స్ఫురణమై కౌరవ్య సైన్యంబు సిక్కుమడంజేయగా భీమపార్థులును కోకం మంచునొక్కుమ్మడిం కవియన్ పాండవసేన ఉబ్బి అడరంగా చూచి కల్పంత భైరవ భీమాకృతి నేచి భీష్ముడు శరవ్రాతంబు గుప్పించినన్. సంధి ప్రతాపాన్ని చూపిస్తున్నాడు భీష్మ పితామహుడు చనిపోవడానికి నిర్ణయించుకుని. తగిన ఉపాయాన్ని పాండవులకు చెప్పేశాడు. ఈవేళ వాళ్ళు ఎలాగో ఆ ఉపాయం అనుసరిస్తారని తెలుసు. చిట్ట చివరి రోజున కూడా తన శక్తికి లోటు లేకుండా ప్రయత్నం చేస్తున్నాడు. ఇది భగవద్గీత వినకుండానే అర్థమైన పెద్ద మనిషి ప్రవర్తించే విధానం. 100 సార్లు చదవడం, 160 సార్లు చూసి రాయడం, చూడకుండా రాయడం ముఖ్యం కాదు, ఎంతవరకు చేసాం అనేది ముఖ్యం. ఈ పుస్తకం ఎక్కడ పెట్టామా, తల కింద పెట్టామా, అక్కడ పెట్టామా, పుస్తకాల దగ్గర పెట్టామా, పూజ గదిలో పెట్టామా లేదా, ఇవన్నీ పెద్ద ముఖ్యాలు కావు. ఒక్క శ్లోకమైనా